Hi viewers, welcome back. You are watching CH the YouTube channel. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్కి సంబంధించి పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో మనం ఈ వీడియోని చూస్తాం. సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి వేవ్స్ అంటే తరంగాలు. ఆ చాప్టర్ నుంచి మనకి ఎగ్జామినేషన్స్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ లెసన్లో ఉన్నటువంటి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటి అనేది ఇక్కడ నుంచి ఈ వీడియోస్లో మనం చూస్తూ ఉంటాం కంటిన్యూస్గా. సో ఒక వీడియోలో ఓ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బోత్ మీడియం అంటే ఇంగ్లీష్ తెలుగు రెండు మీడియంస్లో క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఏదేమైనా సరే ఈ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్. ఓకే, లెట్స్ స్టార్ట్ ది లెసన్. మనకి ఇక్కడ వేవ్స్ తరంగాల్లో రకాలు అని కూడా మనం లోయర్ క్లాసెస్లో డిఫరెంట్ టైప్స్ ఏంటి, ట్రాన్స్ఫర్స్ వేవ్స్, లాంగిట్యూడినల్ వేవ్స్ ఇవన్నీ చూసిచ్చాం. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ చాప్టర్ నుంచి వచ్చేటువంటి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఫస్ట్ ఏంటి అంటే ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఏ స్ట్రక్చర్డ్ స్ట్రింగ్. అంటే ఒక సాగదీసిన తీగలో స్థిర తరంగాలు ఏ విధంగా ఏర్పడతాయి అనే దాని గురించి మనకి క్వశ్చన్ ఉంటుంది. ఆ ఏర్పడటంతో పాటు అక్కడ ఏర్పడేటువంటి హార్మోనిక్స్ అనుస్వరాలకు సంబంధించినటువంటి సమీకరణాలు, పౌనఃపున్య సమీకరణాలను మనం రాబడతాం. అట్లాగే లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ తిరిగి తరంగ నియమాలను కూడా ఈ క్వశ్చన్ నుంచి మనం ఉత్పాదించడం జరుగుతుంది. అదేంటి అనేది ఇక్కడ మనం చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ అంటున్నాం. అంటే స్టేషనరీ వేవ్స్ అనేది ఏంటి అనేది మనకు ఫస్ట్ ఐడియా రావాలి. స్థిర తరంగాలు అంటే మనకి రెండు ప్రోగ్రెసివ్ వేవ్స్ కానీ ఆపోజిట్ డైరెక్షన్ వస్తే పురోగామి తరంగాలు రెండు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో వస్తున్నప్పుడు అవి రెండు సూపర్ ఇంపోజ్ అయ్యి అధ్యారోపణ చెంది మనకి స్టేషనరీ వేవ్స్ని ఫామ్ చేస్తే స్థిర తరంగాలని లేదా స్థావర తరంగాలని ఏర్పాటు చేస్తాయి. అంటే ఇక్కడ స్టేషనరీ వేవ్స్ ఉన్నా స్టాండర్డ్ వేవ్స్ ఉన్నా మనకు ఒకటే, అట్లాగే స్థిర తరంగాలు స్థావర తరంగాలు రెండు ఒకటే. అక్కడ జరగాల్సింది ఏంటంటే రెండు పురోగామి తరంగాలు వ్యతిరేక దిశలో ప్రయాణం చేస్తూ ఉండాలి. అవి రెండు అధ్యారోపణ చెందినప్పుడు అక్కడ మనకి ఏం ఏర్పడతాయి అంటే స్థిర తరంగాలు ఏర్పడతాయి. ఇక్కడ ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ రెండు ప్రోగ్రెసివ్ వేవ్స్ సంబంధించి కూడా యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ రెండు ఒకే రకంగా ఉండాలి. సో రెండు సేమ్ యాంప్లిట్యూడ్ ఫ్రీక్వెన్సీ ఉండేటువంటి కంపన పరిమితి పౌనఃపున్యం ఒకే రకంగా ఉన్నటువంటి రెండు పురోగామి తరంగాలు వ్యతిరేక దిశలో ప్రయాణం చేసి అధ్యారోపణ చెందడం వల్ల మనకి స్థిర తరంగాలు ఏర్పడతాయి. ఈ స్థిర తరంగాలు అనేవి ఇప్పుడు మనం ఎందులో చూస్తామంటే సాగదీసిన తంత్రులు అంటే తీగల్లో ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అంటే మనం తీసుకున్నటువంటిది రెండు చివర్ల గట్టిగా బిగించినటువంటి రెండు ఆధారాలు మనం తీసుకుంటే ఈ రెండింటి మధ్యలో ఒక స్ట్రింగ్ని టైట్గా ఫిక్స్ చేస్తాం. ఈ స్ట్రింగ్ లెంగ్త్ వచ్చేసరికి ఎల్ అని తీసుకుంటాం. ఇందులో ఏమవుతుంది అంటే మనం ఎప్పుడైనా సరే ఈ స్ట్రింగ్ సెంటర్లో ప్లగ్ చేస్తే అంటే మనకి మధ్యలో దీన్ని సాగదీసి ఉంచితే మధ్య బిందు వద్ద బలాన్ని ప్రయోగించినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ తరంగాన్ని ఏర్పరుస్తుంది. అది ఇట్లా ఉంటుంది తీసుకుంటాం. అంటే ఇట్లా తీసుకోవచ్చు, లేదు కొన్ని సందర్భాల్లో ఒకటే పల్స్ ఏర్పడితే అంటే మనకి తరంగం అనేది రెండుగా కాకుండా మొత్తం ఒకటే ఏర్పడిందిగా తీసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక తరంగం ఏర్పడినప్పుడు ఎలా ఉంటుంది అనేది, ఒక వేవ్ అనేది ఫామ్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది అనే దానికి మనం ఫ్రీక్వెన్సీకి ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేసి దాని నుంచి మనం తర్వాత ఒకటి కన్నా ఎక్కువ ఏర్పడినప్పుడు ఎట్లా వస్తుంది అనేది మనం ఫస్ట్లో చూద్దాం. దీన్ని ఇక్కడ వచ్చేటువంటి ఫ్రీక్వెన్సీని అంటే ఈ వేవ్ ఎట్లా ఫామ్ అవడానికి వచ్చేటువంటి ఫ్రీక్వెన్సీని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ప్రాథమిక పౌనఃపున్యం అని చూద్దాం. అది ఎట్లా వస్తుంది అనేది ఇప్పుడు ముందు దీనికి డెరైవ్ చేసి తర్వాత రెండు ఫామ్ అయితే ఎలా ఉంటుంది, మూడు ఫామ్ అయితే ఎలా ఉంటుంది అనేది మనం చూస్తాం. మనకి ఇక్కడ తీసుకున్నటువంటి స్ట్రింగ్ లెంగ్త్ ఎలా చూద్దాం తెగపడవు. అట్లాగే మనకి ఇక్కడ కావాల్సింది ఇంకొకటి ఏంటి అంటే ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి. పౌనఃపున్యం క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి ఏమేమి వాల్యూస్ కావాలి. పౌనఃపున్యం క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి ఏమేమి కావాలి అంటే వెలాసిటీ కావాలి, అట్లాగే వేవ్ లెంగ్త్ కావాలి. అదేంటి అంటే v/λ అనేటువంటిది మనకు తెలిసినటువంటిది ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యానికి ఫార్ములా. వేగము పై తరంగ వేగము ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి నిష్పత్తిని పౌనఃపున్యంగా తీసుకుంటాం. అంటే మనం ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకు కావాల్సింది వెలాసిటీ ఆఫ్ ది వేవ్ కావాలి, అట్లాగే వేవ్ లెంగ్త్ ఆఫ్ ది వేవ్ కావాలి.
అంటే తరంగం యొక్క వేగం కావాలి, తరంగం యొక్క పొడవు కావాలి, ఇవి రెండు వస్తేనే మనం పౌనఃపున్యాన్ని లెక్కించవచ్చు. కాబట్టి ముందు మనం ఏం కనుక్కోవాలి అంటే లాంబ్డా వాల్యూ కనుక్కోవాలి, వి అనేది ఏంటో తెలుసుకోవాలి. ఇక్కడ ఆ రెండింటికి ఎక్స్ప్రెషన్స్ రాద్దాం ముందు. ఇక్కడ మనకి ఏంటి అంటే ఫస్ట్ కేసులో వచ్చేసరికి మనకు అక్కడ ఒకటే ఏర్పడుతుంది కాబట్టి తీగ తరంగం అనేది, సో దీన్ని ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, ప్రాథమిక పౌనఃపున్యము అని చెబుతాం. అది ఎట్లాగో అనే దానికోసం మనం రాసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ కేసులో లాంబ్డా వాల్యూ ఎట్లా వస్తుంది? లాంబ్డా వాల్యూ ఎలా వస్తుంది అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇది మొత్తం స్ట్రింగ్ లెంగ్త్ ఎల్ అంటున్నాం. ఇది ఒక వేవ్ గా తీసుకుంటే ఇది వేవ్ లెంగ్త్ లో సగం ఉన్నట్టు, అంటే హాఫ్ ఆఫ్ ది వేవ్ మాత్రమే ఇక్కడ ఉంది. కాబట్టి ఎల్ వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఫస్ట్ కేసులోకి వచ్చేసరికి ఎల్ ఈక్వల్ టు లాంబ్డా బై 2 అవుతుంది. దీని నుంచి లాంబ్డా ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 2L అవుతుంది. ఎల్ ఈక్వల్ టు లాంబ్డా బై 2 అంటే ఇక్కడ మనం తీసుకున్నటువంటి స్ట్రింగ్ లెంగ్త్ మొత్తంలో మనకు ఫామ్ అయినటువంటి వేవ్ హాఫ్ వేవే కాబట్టి సగమే వచ్చింది. కాబట్టి వేవ్ లెంగ్త్ లో సగం తీసుకోవాలి, ఎల్ ఈక్వల్ టు లాంబ్డా బై 2 అవుతుంది. అప్పుడు ఇక్కడ లాంబ్డా ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 2L అవుతుంది. ఇప్పుడు ఇంకో వాల్యూ ఏం కావాలి అంటే మనకి వెలాసిటీ కావాలి. వెలాసిటీ వి వాల్యూ అనేది ఎట్లా ఉంటుంది అంటే మనం తీసుకుంది ఇక్కడ స్ట్రింగ్ కాబట్టి అది మెటల్ వైర్ లోహపు తీగ కాబట్టి దాని కేసులో మనకి ఏర్పడేటువంటి తరంగాలకు సంబంధించిన ఫార్ములా ఎలా రాసుకుంటామంటే √T/μ. వెలాసిటీ అనేది √T/μ. ఇక్కడ T అనేది ఏంటి అంటే ఈ రెండింటిని మనం టైట్గా ఫిక్స్ చేసాం కాబట్టి రెండు ఎండ్స్లో టెన్షన్ ఇన్ ది స్ట్రింగ్, తీగలో ఉన్నటువంటి తన్యతని టీతో రిప్రజెంట్ చేస్తాం. అట్లాగే న్యూ అనేది ఏంటి అంటే తీగ యొక్క రేఖీయ సాంద్రత, లీనియర్ డెన్సిటీ అంటే. సో దీన్ని వెలాసిటీగా రాసుకుంటాం. సో ఇక్కడ మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ దాన్ని న్యూ 1తో నేను రిప్రజెంట్ చేస్తాను, v/λ. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి లాంబ్డాని లాంబ్డా 1 అని తీసుకుంటాను. సో v వాల్యూ వచ్చేసరికి √T/μ అనేది v అయితే లాంబ్డా 1 వాల్యూ ఇక్కడ మనం ఫస్ట్ కేసు కాబట్టి లాంబ్డా 1 అని రాసుకుంటాము. లాంబ్డా 1 వాల్యూ 2L. సో ఇక్కడ 1/2L అని మనం సపరేట్గా రాసుకుంటే √T/μ అనేది μ1 వాల్యూ, 1/2L ఇంటూ √T/μ అనేది μ1. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ వాల్యూ ఎంత వచ్చింది అంటే 1/2L ఇంటూ √T/μ అనేది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ వచ్చింది. సో ఇక్కడతో ఇది అయిపోతే మనకి సెకండ్ కేసులోకి వచ్చేసరికి మనం డయాగ్రామ్ ఎలా తీసుకోవాలి అంటే లెంగ్త్ చేంజ్ అవ్వకూడదు. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే వేవ్స్ అనేవి రెండు ఫామ్ అయినట్టుగా తీసుకుంటాం. లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్ అనేది సేమ్గానే ఉంటుంది, కానీ మనం ఇక్కడ తీసుకునేది ఏంటి అంటే రెండు పల్సెస్ ఫామ్ అయినట్టుగా మనం తీసుకుంటాం. సో దీన్ని ఇక్కడ ఎట్లా తీసుకోవాలి? సో మనకి ఇక్కడ మొత్తం ఒక వేవ్ కంప్లీట్గా ఫామ్ అవుతుంది కాబట్టి ఇక్కడ లెంగ్త్ వచ్చేసరికి దేనికి ఈక్వల్ అవుతుంది అంటే లాంబ్డాకి ఈక్వల్ అవుతుంది. అంటే ఎల్ ఈక్వల్ టు లాంబ్డా 2 లేకపోతే లాంబ్డా 2 ఈక్వల్ టు ఎల్ అనైనా, ఎందుకంటే ఇక్కడ మనం సెకండ్ కేసు తీసుకుంటున్నాం కాబట్టి అట్లా రాసుకుంటాం. ఇక్కడ కూడా ఫ్రీక్వెన్సీ వాల్యూ μ2 ఈక్వల్ టు ఎక్కడైనా సరే వేవ్ వెలాసిటీ అనేది చేంజ్ అవుతుంది, అదే √2/μ కాన్స్టెంట్ కాబట్టి లాంబ్డా 2 ప్లేస్లో ఏం రాసుకోవాలి అంటే ఎల్, అంటే v/λ2 అనేటువంటిది మన ఫార్ములా కాబట్టి v అంటేనేమో √T/μ అవుతుంది. ఇక్కడ లాంబ్డా 2 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఎల్కి ఈక్వల్ అవుతుంది. దట్ ఈక్వల్ టు 1/L ఇంటూ √T/μ అవుతుంది. అంటే ఇక్కడ లాంబ్డా ఆల్రెడీ డినామినేటర్ హారంలో ఉంది కాబట్టి అక్కడ ఎల్ యాజ్ తీసుకొని వస్తున్నాను, v బదులు √T/μ రాస్తున్నాను. ఇక్కడ రాసినటువంటి ఎక్స్ప్రెషన్ చూస్తే దీని నుంచి మనకి సింపుల్గా అర్థమవుతుంది. ఇక్కడ 1/λ1 అంటే లాంబ్డా 1 2L వచ్చింది. సో 1/2L సపరేట్గా రాస్తున్నాము, √T/μ రాస్తున్నాము. సో ఇక్కడ 1/L 2L ప్లేస్లో లాంబ్డా 2 బదులు L కాబట్టి దీన్ని ఇట్లా రాస్తున్నాను. దీన్ని 2 ఇంటూ 1/2L √T/μ రాసుకుంటాను. 2 క్యాన్సిల్ అయితే 1/L వస్తుంది. ఈక్వేషన్ ఏం మార్చలేదు. అప్పుడు దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే
ఇక్కడ 2 ఇంటూ ఉంది. సో ఈ వాల్యూ మొత్తాన్ని మనం ఏమని రాసుకుంటాం అంటే μ1 అని రాసుకోవచ్చు. కాబట్టి ఇది 2μ1 అవుతుంది. μ2 వాల్యూ ఏమవుతుంది అంటే 2μ1 అంటే ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కన్నా దీనికి డబుల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అట్లాగే థర్డ్ కేసింగ్ ద్వారా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇది కూడా లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్ అనేది ఎల్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనకి ఎన్ని పల్సెస్ ఫామ్ అయినాయి అంటే తరంగాలు ఎన్ని వచ్చినాయి అంటే ఇక్కడ ఒక హాఫ్, ఇది ఒక హాఫ్, ఇది ఒక హాఫ్, మొత్తం 1.5 అంటే 3/2గా మనం రాసుకోవాలి. కాబట్టి సో ఇక్కడ వచ్చేసరికి అది ఎట్లా అవుతుందంటే ఫస్ట్ 1 అయింది, ఇది 2 వచ్చినాయి, ఇక్కడ 3 వచ్చింది. సో ఇక్కడ వచ్చేసరికి μ3 థర్డ్ కేసులో వచ్చేసరికి μ3 వాల్యూ ఎలా వస్తుంది అంటే ఇది కామన్ వస్తుంది. ఇక్కడ λ2 వాల్యూ L ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఇదేమో λ/2, ఇక్కడికి వచ్చేసరికి లాంబ్డా రాసాం అంటే 2λ/2, ఇది వచ్చేసరికి 3λ/2 అవుతుంది. సో డైరెక్ట్గా మనం ఫ్రీక్వెన్సీ వాల్యూ రాసేసుకుంటే ఇక్కడ ఇది ఎక్కడ చేంజ్ అవుతుంది అంటే L ప్లేస్లో 2L/3 అనేటువంటి ఫార్ములా వస్తుంది. కాబట్టి దాన్ని రాసుకుంటాం 1/λ వాల్యూ ఏమవుతుంది అంటే 2L/3 అవుతుంది ఇంటూ √T/μ. ఈ 3 అటు వెళ్తే 3 ఇంటూ 1/2L √T/μ అనేది మనకి ఇక్కడ వచ్చేటువంటి ఎక్స్ప్రెషన్. దీని నుంచి μ3 వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే 3 ఇంటూ μ1కి ఈక్వల్ అవుతుంది. ఇది మనకు ఉన్నటువంటి 3 ఫండమెంటల్ అంటే ఫ్రీక్వెన్సీస్. దీనేమో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటాము. ఫస్ట్ చూడండి μ1ని ప్రాథమిక పౌనఃపున్యము అని చూద్దాం. ఇది వచ్చేసరికి దీన్ని సెకండ్ హార్మోనిక్, దీన్నేమో థర్డ్ హార్మోనిక్ అని చెప్తుంది. ఇది రెండవ అనుస్వరము, మూడవ అనుస్వరము అని చెప్తుంది. అంటే ఇక్కడ మనకి పౌనఃపున్యం విలువ ఎలా పెరుగుతుంది అంటే మనకి ఇక్కడ ఏర్పడేటువంటి తరంగాలు పెరగడం వల్ల పౌనఃపున్యం విలువ కూడా పెరుగుతుంది. దీనికి సంబంధించి ఈక్వేషన్స్ మనం ఎలా డెరైవ్ చేసుకుంటాం. ఈ ఈక్వేషన్ డెరివేషన్తో పాటు మనం ఇక్కడ దీంట్లో మనం రాయాల్సింది ఏంటి అంటే లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అని చెప్తాం. తిర్యక్ తరంగ నియమాలు అనేటువంటిది కూడా మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అవి ఎన్ని ఉంటాయి అంటే 3 ఉంటాయి. ఈ తిర్యక్ తరంగ నియమాలు అనేది దేని నుంచి రాస్తాము అంటే ఇక్కడ మనం ఫస్ట్లో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా రాస్తాము. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి అంటే μ ఈక్వల్ టు అంటే ఇక్కడ ఫామ్ అయ్యేటువంటి తరంగాలకి 1/2L ఇంటూ √T/μ అని రాసాం. ఇక్కడ మనకి 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఒకటి L అంటే లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్, మనం తీసుకున్నటువంటి తీగ ఏదైతే ఉందో దాని పొడవు. T అంటే టెన్షన్ ఇన్ ది స్ట్రింగ్, తీగలో ఉన్నటువంటి ధన్యత. μ అనేదేమో రేఖీయ సాంద్రత అని చెప్తున్నాం. ఈ మూడింటికి ప్రపోర్షనాలిటీస్తో రాసుకుంటే అవే 3 నియమాలు. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/L. ఇక్కడ చూడండి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చదివితేనేమో 1/L అని చదవాలి. లేదు అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు L అని చదవాలి. జనరల్గా మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని చదువుతాం, 1/L అని రాస్తాం. కానీ అది కరెక్ట్ కాదు. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు L అని చదవాలి, లేకపోతే ప్రపోర్షనల్ టు 1/L అని మాత్రమే చదవాలి. ఇది ఫస్ట్ లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్లో మొదటి నియమం. తిర్యక్ తరంగ నియమాల్లో మొదటిది ఏంటంటే ప్రాథమిక పౌనఃపున్యము తీగ పొడవుకి విలోమానుపాతంలో ఉంటుంది. అది ఎప్పుడు అంటే ఇవి రెండు స్థిరంగా ఉన్నప్పుడు, అంటే ధన్యత రేఖీయ సాంద్రత స్థిరంగా ఉన్నప్పుడు ప్రాథమిక పౌనఃపున్యము తీగ పొడవుకి విలోమానుపాతంలో ఉంటుంది అనేది మొదటి నియమం. When tension and linear density are constant, the fundamental frequency is directly proportional to 1/L. Okay, fundamental frequency is inversely proportional to length of the string అని చెప్తాం. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అన్నప్పుడు డైరెక్ట్గా మన క్వాంటిటీ ఏదైతే ఉందో అది మెన్షన్ చేసేయచ్చు. సో సెకండ్ లా వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది అంటే μ ఈజ్
ఇక్కడ సెకండ్ది టీ ఉంది. టీ అనేది ఏంటి అంటే న్యూమరేటర్లో ఉంది, ప్లస్ దానికి రూట్ కూడా ఉంది కాబట్టి రూట్ టీ అనేది రాసుకుంటాం. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రూట్ టీ. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ టీ తీగ పొడవు రేఖీయ సాంద్రత స్థిరంగా ఉన్నప్పుడు ప్రాథమిక పౌనఃపున్యము తీగ యొక్క తన్యత వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. When L and mu are constant, T, the square root of tension is directly proportional to fundamental frequency. అదే థర్డ్ లా వచ్చేసరికి ఇక్కడ fundamental frequency is inversely proportional to linear density. Square root of linear density. Square root దీనికి కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా మనం మెన్షన్ చేయాలి. ఇది థర్డ్ లా, మూడో నియమం. When L and T are constant, length and tension in this string are constant, the fundamental frequency is inversely proportional to the square root of the linear density. తీగ పొడవు తన్యత స్థిరంగా ఉన్నప్పుడు ప్రాథమిక పౌనఃపున్యం విలువ తీగ యొక్క రేఖీయ సాంద్రత వర్గమూలానికి విలోమానుపాతంలో ఉంటుంది అనేది మూడో నియమం. ఈ మూడింటిని లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్, తిరియక తరంగ నియమాలు అని చెప్తుంది. అంటే సాగదీసిన తీగల్లో మనకి హార్మోనిక్స్, ఫార్మేషన్ హార్మోనిక్స్ అనేవి ఎట్లా ఏర్పడతాయి, అనుస్వరాలు అనేవి ఎలా ఏర్పడతాయి అనే దాని గురించి మనకి ఈక్వేషన్స్ ఎక్స్ప్రెషన్స్ రాసాము. μ1 μ2 μ3 రాసాము. దాని నుంచి ఈ లాస్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్ ఈ మూడు నియమాలని మనం రాసినట్లయితే ఇది మొత్తం మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 8 మార్క్స్ క్వశ్చన్, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్గా రావడానికి ఛాన్సెస్ ఉంది. కాబట్టి క్వశ్చన్ డెరివేషన్ మనం ఈ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే లెంగ్త్ ఆఫ్ ది స్ట్రింగ్ L అనేది కాన్స్టెంట్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఏమో హాఫ్ వేవ్, సగం వేవ్ మనకు ఫామ్ అవుతుంది కాబట్టి తరంగం అనేది సగం ఉంటుంది కాబట్టి λ/2 అని తీసుకుంటాం. ఇక్కడ 2λ/2 అంటే λ అవుతుంది. ఇది వచ్చేసరికి 3λ/2 అవుతుంది కాబట్టి దాని నుంచి 2l/3 అనేది λ వాల్యూ అవుతుంది. దాని నుంచి మనం μ3 వాల్యూకి ఎక్స్ప్రెషన్ రాసుకుంటాం. సో ఇట్లా మనకి ఇది మొత్తం ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. సో జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి, ఈజీగానే వస్తుంది. సో గెట్ రెడీ. ఈ చాప్టర్ నుంచి ఉన్నటువంటి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్, తర్వాత క్వశ్చన్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో మీకు అప్డేట్ చేస్తాం.